అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూపాయలు 1,00,000 నుంచి రూ.1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూపాయలు 6,190 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూపాయలు 6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. 2 దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూపాయలు 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 2 విడతల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూపాయలు 984.34 కోట్లు విడుదల చేశారు. ఈ 2 విడతల్లో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,37,430 మంది రైతులు లబ్ధి పొందారు. నల్లగొండ జిల్లా తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లాలో 2 విడతల్లో 80,395 మంది రైతులు లబ్ధి పొందగా రూపాయలు 583.87 కోట్లు విడుదల చేశారు. మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాకు రూపాయలు 563.99 కోట్ల నిధులు విడుదల చేయగా 77,951 మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలో 17,788 మంది రైతులకు రూపాయలు 130.94 కోట్లు కేటాయించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2 విడతల్లో రూపాయలు 15.56 కోట్లు విడుదల చేసి 2,799 మందికి లబ్ధి చేకూర్చారు. ఇక చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో కేవలం 7 రైతులు మాత్రమే లబ్ధి పొందారు. తొలి విడతలో 3, రెండో విడతలో 4 రైతులకు లబ్ధి చేకూరింది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.